ఈరోజు క్రోర్పతి క్లబ్ యొక్క ప్లాన్ ఆ యొక్క ఎండి గారు గణేష్ మూర్తి గారు డిజైన్ చేసినటువంటి అద్భుతమైన మహా అద్భుతమైన ప్లాన్ ని వివరించడానికి విఎస్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి నాదన్ సార్కి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సమయము విఎస్ రావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. విఎస్ రావు గారు. Good evening, sir. Can you hear me? Is my voice audible? Good evening, everybody. Welcome to Crorepati Club presentation program. Crorepati Club is for normal people to become Crorepati. Crorepati కోటీశ్వర్లు సామాన్యులు కోటీశ్వర్లు చేయడానికి ఒక అద్భుతమైన ప్లాన్ సృష్టించి మనకి అద్భుతంగా గిఫ్ట్ లాగా ఇచ్చారు. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు అవర్ ఎండి సార్ గణేష్ మూర్తి గారు. దిస్ ఇస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇలా స్టార్ట్ చేద్దాం. మనము 1 by 1 జాయిన్ అవుతున్నారు ఒక్కొక్కరుగా. జనరల్గా ఏంటంటే ఇలాంటి మీటింగ్లకి ఒక నిమిషం ముందుగా వస్తేనే మనం మొదటి నుంచి కూడా టైటిల్స్ నుంచి కూడా ఏం మిస్ అవ్వకుండా వినొచ్చండి, చూడొచ్చు. ఇక్కడ క్రోర్పతి క్లబ్ అనే పదమే అందరినీ ఒక చోటకి చేర్చేటువంటి మాట అని అర్థం. ఇక్కడికి ఒక అతను ప్రార్థన చేస్తున్నాడంట దేవుడికి చాలా కాలంగా. ఏమని చేస్తున్నాడంటే, నా దరిద్రమేడు దేవుడు ఎలాగుంది, ఎంత చేసినా ఏం చేసినా నా దరిద్రం ఎక్కడికి పోవట్లేదు, పేదరికంలో నుండి పోతున్నాను. నాతో పాటు చదువుకున్న వాళ్ళు అందరూ ధనవంతులు అవుతున్నారు, నాతో పాటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు అందరూ ధనవంతులు అవుతున్నారు. నా దరిద్రమేడు దేవుడే, దరిద్రంలో ఉండిపోతున్నాను అని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజు గట్టిగా చేస్తే దేవుడు అతనితో మాట్లాడాడంట. నిన్ను ధనవంతుడు చేయాలనుకుంటున్నానయ్యా నేను, నువ్వు అవ్వట్లేదు అన్నాడు. ఎలాగ దేవుడా అంటే, నేను నిన్ను ధనవంతుడు చేయాలనుకుంటున్నాను రా స్వామి, నువ్వు ధనవంతుడు అవ్వట్లేదు, నువ్వు దరిద్రంలో ఉండిపోయావు నీ ఆలోచన బట్టి అన్నాడు. ఏమిటి ఆలోచన? నేను రోజు ధనవంతుడు అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకుంటున్నావు రా బాబు, నువ్వు ధనవంతుడు అవ్వడం నీకు తీరిక లేదు. నువ్వు కోరుకుంటున్నావు, కోరుకుంటే సరిపోదురా నాన్న, తీరిక ఉండాలి నువ్వు ధనవంతుడు అవ్వడానికి. ఏదైనా పని సిస్టమేటిక్ గా పద్ధతిగా చేస్తే నువ్వు ధనవంతుడు అవుతావు. నువ్వేది స్థిరంగా చేయట్లేదు, అస్థిరంగా ఉంది నీ బతుకంతా. నీ మాట అస్థిరం, నీ బ్రతుకు అస్థిరం, నీ పద్ధతి అస్థిరం, ఏది స్థిరంగా లేదు. స్థిరంగా ఉండడం ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా, పని చేస్తున్నాను, ఏదో నాకు ఓపిక కొద్ది, నాకున్న నాలెడ్జ్ కొద్ది ఏదో ఉద్యోగం చేస్తున్నాను, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాను, అప్పుడప్పుడు ఆ ఊరు వెళ్తున్నాను, ఈ ఊరు వెళ్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, అన్ని చేస్తున్నాను కదా, నాలో తప్పే ఉందని అంటే అది కాదు. నీ ఆలోచన ఏంటి? నీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ కోట్ల రూపాయలు నీకు కావాలి అని కోరుకుంటున్నావు. అంటే రాత్రికి రాత్రి ఒక 100 కోట్లు 1000 కోట్లు నాకు వచ్చేయాలని నువ్వు ఆశపడుతున్నావు. నీ ఆలోచన అది. ఒక విధానంలో సిస్టమేటిక్ గా పనిచేస్తే నీకు డబ్బు వస్తుంది. ఎవరైతే రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అవుతారో, ఎవరైతే ఓవర్ నైట్ సడన్ గా ధనవంతులు అయిపోతారో, వాళ్ళ పైన సిబిఐ కేసులు ఉంటాయి, వాళ్ళ పైన ఈడీ కేసులు ఉంటాయి. దొంగలు అవుతారు వాళ్ళు, దోషులు అవుతారు వాళ్ళు. నేను నిన్ను దొంగను చేయాలనుకోవట్లేదురా నాన్న, నిన్ను ధనవంతుడిని చేయాలనుకుంటున్నాను. సిస్టమేటిక్ గా ఒక పద్ధతిలో చట్టబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నేను ధనవంతుడిని చేయాలనుకుంటున్నాను రా బాబు. అందుకని నువ్వు నాకు కోఆపరేట్ చేయరా బాబు అని దేవుడు అడుగుతున్నాడు మనిషిని, ఆ దరిద్రుడిని. ఎలాగా దేవుడా అంటే, నువ్వు రాత్రికి రాత్రి కోట్లు కావాలని కోరుకుంటున్నావు కదా, అలా వస్తే లెక్క ఎలా చెప్తావు? నీ గవర్నమెంట్ ఉంది కదా, మీ ప్రభుత్వం ఉంది, లెక్క అడుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేను లెక్క అడుగుతుంది. మరి లెక్క ఎలా చెప్తావు? లెక్క చెప్పలేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? జైలుకి వెళ్తావు. నీ ఆస్తులంతా గవర్నమెంట్ జప్తు చేసి తీసేసుకుంటుంది. అలా కాదు కదా కావాల్సింది. ఒక సిస్టమేటిక్ గా పద్ధతిగా కావాలి. అంత పద్ధతులు అన్నని దేవుడు ఈ మన క్రోర్పతి క్లబ్ గురించి చెప్పడం ప్రారంభించాడు. ఓకే, ఆ క్రోర్పతి క్లబ్ ఇప్పుడు మనం చాలా మందికి ఈ తమిళనాడులో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి క్రోర్పతి క్లబ్ నెంబర్ మాట్లాడుతున్నాను, మీకు 200 పంపించాలి బేసిక్ హెల్ప్,
యాక్సెప్ట్ చేయండి అంటే క్రోర్పతి క్లబ్ అది అన్నప్ప నాకు తెలియదు, రాంగ్ నెంబర్ అని పెట్టేస్తున్నారు చాలా మంది పాపం తెలియక. అంటే దేవుడు వాళ్ళకి ఇస్తానన్నా సరే వద్దంటున్నారు, వాడు అర్థం కావట్లేదు. అప్పట్లో జాయిన్ అప్పుడు వాళ్ళకి అవగాహన లేక జాయిన్ అయ్యారు, లేదా వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళు అవగాహన లేకుండా వాళ్ళని జాయిన్ చేసుకున్నారు, అవగాహన ఇవ్వకుండా జాయిన్ చేసుకున్నారు. అందువలన వాళ్ళకి పాపం ఈ అదృష్ట మార్గం తెలియట్లే, ఆ దురదృష్టం దరిద్రులోనే నడిపిస్తుంది వాళ్ళకి. సో ఈ అద్భుతమైన అవకాశాన్ని మనకి ప్రజెంట్ చేసినటువంటి గణేష్ మూర్తి గారికి, ఈ మనం అందరం కూడా ఇలాగా ఈ టెలిగ్రామ్ మీటింగ్ ద్వారా ఈ సబ్జెక్ట్ మాట్లాడుకోవడానికి నాథన్ గారికి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. సో క్రోర్పతి క్లబ్ అంటే విషయం ఏంటంటే పీపుల్ హెల్పింగ్ పీపుల్ డైరెక్ట్లీ, ప్రజలే ప్రజలకు స్వచ్ఛందంగా ఉచితంగా డైరెక్ట్గా సహాయం చేసుకోవడం. మరి ఇది చట్టబద్ధమా అంటే 100% చట్టబద్ధం. ఎప్పటి నుంచి చట్టబద్ధం అంటే భూమి పుట్టినప్పటి నుంచి చట్టబద్ధం. ఈ సో కాల్డ్ కాన్స్టిట్యూషన్స్, రాజ్యాంగాలు, చట్టాలు ముందే, ఈ రాజ్యాలు ఏర్పడక ముందే ఈ ఉచితంగా ఒక మనిషి మరొక మనిషికి ఉచితంగా సహాయం చేయడం అనేది ధర్మబద్ధం, న్యాయబద్ధం, నీతిబద్ధం. దీన్ని ప్రశ్నించడానికి ఎవ్వరికి హక్కు లేదండి. ఏ డిపార్ట్మెంట్ కి, ఏ ప్రభుత్వానికి హక్కు లేదు. ఒకవేళ ప్రభుత్వాలే వచ్చి ప్రశ్నిస్తే గనక ఆ ప్రభుత్వాలే కూలిపోతాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు, ప్రతి ప్రభుత్వం పొలిటికల్ పార్టీకి ఉంటుంది. ఆ పొలిటికల్ పార్టీకి ఫండ్ లేకుండా, ఆ పొలిటికల్ పార్టీకి విరాళాలు అందుకోకుండా, ఉచితంగా జనం దగ్గర డబ్బులు సేకరించకుండా పొలిటికల్ పార్టీ నిలబడదు. ట్రస్టులు ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, మత సంఘాలు ఉన్నాయి, దేవుడి సంఘాలు, దయ్యం సంఘాలు, రకరకాల సంఘాలు ఉన్నాయి. ఓకే, ఈ సంఘాలన్నీ కూడా ఉచితంగానే విరాళాలు సేకరించి సమాజం నుంచి అవి బతుకుతూ ఉంటాయి, మనుగడ సాగిస్తూ ఉంటాయి. అంతెందుకు ఇప్పుడున్న దేవుళ్ళు, సో కాల్డ్ దేవుళ్ళు, అది ఏ మతమైనా కానివ్వండి, ఏ గుడైనా కానివ్వండి, ఈ మతాలన్నీ కూడా, గుళ్ళన్నీ కూడా మనం జనం ఇచ్చే భక్తి భావంతో ఇచ్చేటువంటి కానుకలు, లేకపోతే ఆ చందాలు, ఆ గిఫ్ట్లు, వాటి మీదే ఆధారపడి నడుస్తున్నాయి. అంటే దేవుళ్ళకి కూడా ఈ యొక్క క్రౌడ్ ఫండింగ్ అనేది చాలా చాలా అవసరం. ఒకవేళ ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానో, లేకపోతే ఏ అమెరికన్ సుప్రీం కోర్టు, ఆస్ట్రేలియన్ సుప్రీం కోర్టు క్రౌడ్ ఫండింగ్ మేము బంద్ చేసాం మా దేశంలో అంటే, ఆ దేశం రాత్రి రాత్రి దరిద్ర దేశం అయిపోతుంది. క్రౌడ్ ఫండింగ్ ఎంత చట్టబద్ధం అంటే అంత చట్టబద్ధం. అర్థమైందండి పాయింట్. క్రౌడ్ ఫండింగ్ ని కానీ ఏ దేశం అన్నా నిషేధిస్తే గనక ఆ దేశం రాత్రికి రాత్రే దరిద్ర దేశం అయిపోతుంది. సో క్రౌడ్ ఫండింగ్ తాలూకా ఆ గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకున్నాం. ఈ సిస్టమ్ ని ఒక వెబ్సైట్ ద్వారా డిజైన్ చేసి, సో మనందరం కూడా చిన్నప్పుడు గుళ్ళోను బళ్ళోను నేర్చుకున్నాం కదా, ఇతరులకు ఉచితంగా సహాయం చేయండి, ఇతరులకు మేలు చేయండి, మీకు మంచి జరుగుతుంది, మీకు పుణ్యం వస్తుంది అనే రకరకాల మాటలు, కథలు, ఎన్నో నీతి కథలు విన్నాం కదా. కథలు అయితే విన్నాం కానీ ఆ సహాయం ఎలా చేయాలో మనకి అంతగా మార్గం బోధపడలేదు. సో ప్రాక్టికల్ గా మనం కొంచెం